నమస్కారం అండి. ఈరోజు ఖమ్మం జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్స్, కమిషనర్స్ వాళ్ళ సిబ్బందితో ఈరోజు డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెక్ పోస్ట్ కానివ్వండి, సీజర్స్ కానివ్వండి, లేకపోతే క్రాస్ బార్డర్ మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ కానివ్వండి, వీటన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుని, కోఆపరేట్ చేసుకుని, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అండ్ పాస్ ఆన్ చేసుకునే విధంగా మాట్లాడుకోవడం, చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ పోలింగ్ రోజున, లేకపోతే పోలింగ్ ఒక 48 days ముందు కూడా ఈ మూమెంట్ ఆఫ్ క్రాస్ బార్డర్ మూమెంట్ ఆఫ్ ఓటర్స్ లేకుండా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, డ్రై డే ఏ రకంగా చేసుకోవాలి, బయట వ్యక్తులు వచ్చి ఇక్కడ ఓటేయకుండా, సో ఈ మన లాడ్జెస్ కానీ, చౌల్ట్రీస్ కానీ, లేకపోతే గెస్ట్ హౌస్ ఇలాంటివి చెక్ చేసుకోవడం, ఇలాంటివి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు తిరువూరులో మన తెలంగాణకు సంబంధించిన ఖమ్మం జిల్లా, మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆంధ్రాకి సంబంధించిన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఇటు బోత్ డిఈఓస్ అండ్ బోత్ సిపిస్ అండ్ ఆర్ఓస్ అండ్ ఆల్సో పోలీస్ అఫీషియల్స్, ఎక్సైజ్ అండ్ ఆల్ అదర్ అఫీషియల్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అసలు యాక్చువల్గా అయితే ఈరోజు ఖమ్మంకి సంబంధించినటువంటి సర్టెన్ ర్యాండమైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా డిఓ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి కోఆర్డినేషన్ మీటింగ్కి వచ్చినందుకు వారికి మరియు సిపి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాం. సో ఈ ఎంటైర్ మీటింగ్ అనేది ఇప్పటికే ఏసీపీ లెవెల్ అండ్ ఆర్ఓ లెవెల్ కోఆర్డినేషన్ ఉన్నప్పటికీ కూడా, డిఓ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఒక డీటెయిల్ డిస్కషన్ చేసుకుంటే బాగుంటుందని కొంచెం చెప్పేసి. సో ఈసీఐ కూడా యాక్సెసిబుల్ ఎలక్షన్స్తో పాటుగా ఎథికల్ ఓటింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి దాంట్లో క్యాష్ కానీ, లేకపోతే లిక్కర్ కానీ, లేకపోతే ఫ్రీబీస్ కానీ, ప్రీషియస్ మెటల్స్ కానీ ఈ ఇంటర్ స్టేట్లో ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు కూడా ఒక విధంగా కొంచెం ఐడీకి కొంత ఏరియా ప్రోన్ అనేటువంటి ఉంది. దానిపైన ఎలా డిస్కస్ చేసుకున్నాము. మంచి కోఆర్డినేషన్ అనేది, షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చేసుకోవాలనేటువంటిది కూడా ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా లాస్ట్ నవంబర్లో ఎంత కోఆర్డినేషన్ అయితే ద్వారా జరిగిందో ఈ ఎలక్షన్స్లో కూడా అంతే విధమైనటువంటి కోఆర్డినేషన్ అనేటువంటిది డిఈఓస్ అండ్ సిపిస్ మధ్య అనేటువంటి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ మీటింగ్ ద్వారా ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరులో ఖమ్మం మరియు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్స్, అట్లానే కమిషనర్స్ ఆఫ్ పోలీస్ అందరూ ఆఫీసర్స్తో ఈ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. లాస్ట్ నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లా తరపున కలెక్టర్ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, ఎంటైర్ టీం కూడా మంచి కోఆర్డినేషన్ అందించారు. సో అప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ ఉండే కానీ ఆంధ్రాలో ఎలక్షన్స్ లేదు, కానీ అప్పుడు కూడా వాళ్ళు మంచి కోఆర్డినేషన్ ఇచ్చారు. సో దానివల్ల మేము సుజావుగా ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోగలిగాం. సో వాళ్ళకు ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఆంధ్రాలో అసెంబ్లీకి, లోక్సభకు నడుస్తుంది. తెలంగాణలో ఓన్లీ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. సో రెండు రాష్ట్రాల్లో సేమ్ డేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో మేము ఇంకా మంచి కోఆర్డినేషన్తో ఎంటైర్ ఈ క్యాష్ మూవ్మెంట్ గురించి కావచ్చు, లేకపోతే పీస్ఫుల్ కండక్ట్ ఆఫ్ పోల్ గురించి కావచ్చు, లేకపోతే ఎలక్టర్స్ కూడా కొంతమంది ఓటర్లు ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయి ఉంటారు, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమైనా డబుల్ ఓటర్స్ ఉన్నారని చూసి డిలీట్ చేయడం కావచ్చు. ఇవి అన్నిట్లో కూడా పూర్తి సహకారం, పూర్తి కోఆపరేషన్ మా ఇద్దరు జిల్లా మధ్యలో ఉంటుంది. సో ఈరోజు అందరు ఆఫీసర్స్ కూడా ఒకరికొకరు పరిచయం అయ్యి ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఇదే కోఆపరేషన్ ఎలక్షన్ దాకా, పోలింగ్ డే దాకా కూడా కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. ఇంటర్ స్టేట్ బార్డర్ మీటింగ్ సందర్భంగా మేము ఇక్కడ తిరువూరుకి వచ్చాము. సో డిఓ ఖమ్మం, డిఓ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, సిపి ఎన్టీఆర్ కమిషనరేట్, మేము అందరు ఆఫీసర్తో పాటు ఇక్కడ వచ్చి అన్ని విషయాలు డిస్కషన్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్కి ఎలా మేము ఇది విదౌట్ మనీ ఇన్ఫ్లుయెన్స్, మసల్ పవర్ ఇన్ఫ్లుయెన్స్, పీస్ఫుల్గా జరగాలి, ఈ విషయంతో అన్ని కోఆర్డినేషన్ పాయింట్స్ డిస్కషన్ చేయడం జరిగింది.
సో ఇందులో ముఖ్యంగా మన బార్డర్ సంబంధించిన ప్లేసెస్లో చెక్ పోస్ట్ మంచిగా ఫంక్షన్ చేయాలని, దాని కోఆర్డినేషన్ మంచిగా ఉండాలి ఇద్దరు కమిషనరేట్లో ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో. తర్వాత లిక్కర్ ఫ్లో, మనీ ఫ్లో ఇది ఎట్లా కంట్రోల్ చేయాలి ఈ ఇష్యూలో అన్ని ఆఫీసర్స్ కోఆర్డినేషన్తో పని చేయాలంటే ఇది ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చాము. అండ్ ఆల్ పాయింట్స్ హ్యావ్ బిన్ కవర్డ్ అండ్ డిస్కస్డ్. సో వీ థ్యాంక్ డిఓ ఎన్టీఆర్ district and CP NTR Commissionerate for organizing this meeting for coordination. ఈ ఎన్నికలకి మేము అందరూ కోఆర్డినేట్ చేసి పీస్ఫుల్గా కండక్ట్ చేస్తాం. ఇది మనకు అందరితో ఈ బాధ్యత ఉంటుంది. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ విల్ బి డన్. థ్యాంక్ యూ. మొమెంటో ఉంది మేడం.